నెల్లూరు రాధాభవన్ సెంటర్ లో బ్లాక్ పెకో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది. అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ ని మీరు ఆస్వాదించాల్సిన కోరుచున్నాం. ఎంతో టేస్ట్ నేచురల్ టీ అండి. నియర్లీ 14 రకాల టీలు ఉన్నాయి అందుబాటులో. అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆస్వాదించాల్సిన ఇది కొంచెం మీరు స్పెషల్గా సర్వశిక్ష అభియాన్ నుంచి శాంక్షన్ చేయాలి. లేదంటే మన అన్నింటికి నరేగా వాడుతున్నాం. నరేగా వాడితే గ్రామాల్లో ఈ సబ్జెక్ట్ మనం ఎత్తేమంటే నరేగా ఇస్తున్నాం కదా, దాన్ని వాడండి అంటున్నారు. నరేగా కాంపౌండ్ వాళ్ళకి కాబట్టి చాలా ఆల్రెడీ మనం గ్రామాల్లో సిమెంట్ డ్రైన్లు వీటికే ఎక్కువ పరిస్థితిని బట్టి మనం పోతున్నాం. ఇది కొంచెం సర్వశిక్ష అభియాన్లో మీరు స్పెషల్ గారు కూడా ఈ సందర్భంగా సార్ మా సైడ్ విన్నారా, మెయిన్ ఈ స్కూల్స్ అన్ని మడుగులు అయిపోయి పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం ఒక ప్రాజెక్ట్గా తీసుకొని జిల్లాని యూనిట్గా తీసుకొని గ్రావెల్ ప్రతి స్కూల్లో కూడా అంగన్వాడీ అండ్ ఈ ఎలిమెంటరీ స్కూల్స్ని లెవెలింగ్ అని చేస్తే పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి. డిఓ గారు మీకు కూడా ఈ సమస్య అన్ని దిక్కులా ఉన్నాయి. మీ ఎమ్మెల్యేస్ మీ ఎంఈ వాళ్ళందరూ మీ దృష్టికి తెచ్చుంటారు. నిన్న వర్షాలు తగినంత కాలం క్లాస్ రూమ్లో పోవడానికి పిల్లలు బుర్రతో పోయారు క్లాస్ రూమ్స్కి. ఇది మనం లెవెలింగ్ పెంచితే చాలా బాగుంటుంది సార్. 700 ఎన్నో ఉన్నాయి, వాటిల్లో 20 ఇళ్ళు కంప్లీట్ చేశారు సార్. అంటే వాళ్ళు చేయలేదా లేకపోతే ఏమవుతుందో అర్థమవుతుంది సార్. ఇక్కడ ఏమైందంటే ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ జిల్లా మొత్తం కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కింద ఆర్డర్ చేశారు సార్ గవర్నమెంట్. అది చేసినప్పుడు ఆఫ్టర్ 3 కాంట్రాక్ట్స్ ఎవరు కూడా పని చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు సార్ గవర్నమెంట్. ఇప్పుడు నిన్న తమ కాన్స్టిట్యూన్సీలో కూడా రివ్యూ మీటింగ్ పెట్టి మనం ఒక ప్రపోజల్ పంపించాము సార్. రికన్సిలేషన్ జరిగింది, వాళ్ళకి పనిచేయడానికి పర్మిషన్ ఇవ్వండి, పేమెంట్ ఇవ్వమని చెప్పేసి. సో మన ప్రతిపాదన వెళ్ళిన తర్వాత మన కలెక్టర్ గారు ఎండీ గారితో మాట్లాడి మేము ఈ కాంట్రాక్ట్స్తో కూడా పని చేయించడం కోసం అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం సార్. అది ముందు ఏమైంది అంతకుముందు అంటే 6 months ముందు వరకు జరిగే ప్రోగ్రెస్ ఇప్పుడు మీకు తమరు ఏదైతే చెప్తున్నా అక్కడ స్కేల్డ్గా ఉంది సార్. అది ఒక 6 months ముందు 1 year ముందు లబ్ధాలు కట్టుకోకపోవడం వలన ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ముఖ్యంగా లేఅవుట్స్ కొంచెం దూరంగా ఉండడం, అదేవిధంగా మొబిలైజేషన్ కూడా ప్రాబ్లం ఉన్నాయి. దానికోసం ఎక్కువ ఆప్షన్ 3 జిల్లాలో పెట్టడం జరిగింది సార్. 1.1 లక్ష అమౌంట్ ఎక్కువ జరిగింది. ఇప్పుడు మిషన్ తీసుకొని డెఫినెట్గా మేము సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే 2,50,000 స్టేట్ గవర్నమెంట్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ 4 లక్షలు అంటున్న అపోహలు కల్పిస్తూ ప్రజలు అనుకున్నారు. హృదయ మనం రెడీ చేసుకోవడానికి అది కొంచెం క్లారిటీ ఇస్తే మేము కూడా ప్రజలు చెప్పేది బాగుంటుంది. అది చెప్పారు సార్. నేను లాస్ట్ టైం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1,50,000 అదనంగా ₹1,00,000 అంటే 2,50,000. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే గ్రామాల్లో అయితే కనుక ఈ 2,50,000 కూడా అదనంగా మనం 90 ఓన్లీ ఒక నిర్ణయం మాత్రం చేయడం జరిగింది. ఈ ఎపిటెడ్తో ఆక్యుపేషన్ కూడా జరిగింది సార్. ఆక్యుపేషన్ అక్కడ ప్రోగ్రెస్ సార్. ఇంకా పూర్తి చేయాల్సిన 6,960 కోర్సెస్ ఉన్నాయి సార్. అవి అక్కడ ప్రాసెస్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి సార్. అవి టేకప్ చేస్తున్నాము. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా మేము అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. వాటర్ సప్లై యూజ్ అలానే ఎక్కువ ఉందని చెప్పడానికి చెప్తున్నాను సార్. నెక్స్ట్ సార్ అందరికీ నమస్కారం సార్. మనకి ఎన్ఆర్జీఎస్ ద్వారా మన మహిళను తీసుకుని మాత్రమే మనం ఈ పనులను టేకప్ చేస్తున్నాం సార్. ఈ సభలను పనులను గుర్తించడానికి కూడా మనము గ్రామాల్లో మనము ప్రతి సంవత్సరం కూడా పనిచేసిన లేబర్ మైండెన్స్ అనుగుణంగా కూడా మనకి మెటీరియల్ కాంపోనెంట్ రావడానికి అవకాశం ఉంది సార్. మనము మనం పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ షుడ్ హ్యావ్ ట్యాప్ కనెక్షన్. అదే ఫార్ములాలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే ఫార్ములాలో మన నెల్లూరు జిల్లా 71% కవర్డ్ టిల్ నౌ. సార్ కొద్దిగా అన్న చెప్పినట్టుగా ఆర్డబ్ల్యూఎస్ అందరికీ నమస్కారం. 420 కట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇండోర్ కలెక్షన్ డివైడ్ చేసి డ్రైవర్స్ లేకపోతే ట్రైనింగ్ టు ది అఫీషియల్స్ కానీ అంతా చేసి మనం మైగ్రేట్ అయ్యాం సార్. నౌ వీఆర్ ఫుల్-ఫ్లెడ్జ్డ్లీ యూజింగ్ దిస్ పరివాహన్ యాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సార్ ఇందాక తమరు అడిగిన పర్సనల్గా అతను చెప్పాడు, పంపిండి అప్లోడ్ చేసి పంపిండి
through proper channel. I will see that it is given. Sir, చిన్న సఫిషియెంట్ సార్. మనం ఇందాక చదివినటువంటి 92 ఇంక్లూడింగ్ ఈవెన్ బిలో 100 పాపులేషన్ కానీ అన్ని కేటగిరీస్ Whatever it is, unconnected villages, even number తక్కువ ఉన్నా పర్వాలేదు. ముందు 100 అని లిమిట్ టు 100 అని. బట్ మొన్న నాకు చెప్పడం ఏమున్నా కనెక్షన్ లేని విలేజెస్ వితౌట్ ఈ మన స్టోన్ కానీ ఇది వాట్ యు కాల్ బిటమినస్ కానీ ఇటువంటిది లేని రోడ్లు అప్రోచెస్ టు విలేజెస్ అదే సార్ బీటీ కానీ సిసి కానీ లేదు, ఏది లేదు. మట్టి రోడ్ అనుకోండి, సచ్ రోడ్స్ all will be connected. ఈ 92 గారికి ఇస్తే total constituency or total district. Okay sir. We will also intimate users so that you will be able to pursue with both the state as well as central government. Thank you. ఈ 3 months లో మనం ఈ రోజు మాట్లాడింది 2 hours 3 hours కూర్చున్నాం. దీని రిజల్ట్ మనకి ఒక 3-4 months తర్వాత ఏదన్నా ఒక 10% అయినా కనపడుతుందా లేదా అని. We'll see whether there is any change in whatever we have talked today. So I request the collector also, if not 3, at least 4 months. So mark fine aithe what the Prime Minister is saying. It is there also what he is telling about Disha. You need to know that, sir. He is talking only about Disha. Just wait for that. You got better than see what the Prime Minister says. Disha is a crucial step towards good governance through which we will be able to monitor everything centrally. It will enable us to effectively monitor every village of the country. అంటే దీనికి చాలా మీనింగ్ ఉంది. నేను అర్థం చేసుకుంటే చాలా మీనింగ్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవ్రీ విలేజ్ కనెక్ట్ అవుతాం. ఏదన్నా సమస్యలు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ వాట్ వే ఇట్ కెన్ హెల్ప్ అస్ దీన్ని ముందు తీసుకుపోయేదానికే ఈ దిశ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం. సో అందుకనే మనం కూడా ఎవ్రీ 4 months or 6 months వాట్ ఎవర్ ద కలెక్టర్ డిసైడ్స్ we should have a meeting like this. And మీ అందరికి కూడా అఫీషియల్స్, పాలిటీషియన్స్, ఎవ్రీబడి, మీడియా, మీ అందరికి కూడా ఈ దృష్టిలో ఉండాలి. అసలు ఏం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏం ఎయిడ్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ సపోర్టింగ్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారు, ఇవన్నీ అందరి నాలెడ్జ్ లో కూడా ఉండాలి. సో మీ అందరిని రిక్వెస్ట్ చేసేది కూడా ఎవ్రీ 6 months మీరందరూ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పాలిటీషియన్స్ స్పెషల్లీ టు పార్టిసిపేట్. ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మనది ఏదన్నా ఉంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తే దానికి ఆన్సర్స్ కూడా దే డెఫినెట్లీ విల్ బీ దేర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కనెక్టెడ్. సో నేను బీయింగ్ an MP, let me do justice to this district. Thank you for all.
పెట్టడం ఈరోజు అఫీషియల్స్ అందరు రావడం చాలా సంతోషంగా ఉండింది. ఎందుకంటే సమస్యలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇబ్బంది లేదు, మా స్కీమ్స్ మీరు జిల్లాలో అడాప్ట్ చేయించండి, మీ డ్యూటీ. ఇప్పుడే నేను చెప్పినట్టు ఇప్పుడే అక్కడ చదివాను. మన ప్రైమ్ మినిస్టర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేసేదానికి ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఎవ్రీ 10 MPsకి ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక మినిస్టర్, సీనియర్ మినిస్టర్ని ఇచ్చున్నారు. సో మనకి ఏదన్నా సమస్య ఉంటే ఆ సీనియర్ మినిస్టర్తో కూర్చొని ఈ 10 MPs ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి క్లబ్ చేసి ఒక సీనియర్ మంత్రిని ప్లస్ పార్టీలో మోస్ట్ పర్సన్ అతన్ని కూడా కూర్చోబెట్టి సమస్యలు ఉన్నా ఏదన్నా సమస్యలు ఉంటే ముందు పెట్టండి. సో దట్ ఆ సీనియర్ మంత్రి ద్వారా మీ సమస్యలు, జిల్లాలో సమస్యల్ని మనం సరిచేసేదానికి ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక మంచి స్కీమ్ ఈ మొన్న పార్లమెంట్ టైంలోనే పెట్టింది. ప్లస్ గుజరాత్లో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని స్టడీ చేయమని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అతను డెవలప్ చేసి ఉండే సిస్టమ్ మీరు ఒక్కసారి ఒక టీం తీసిపోయి ఫాలో కండి, మీ జిల్లాను కూడా అదే టైప్లో అడాప్ట్ చేయండి, చాలా ఎఫెక్టివ్. అక్కడ అతను 9 లక్షల ఓట్లతో మెజారిటీతో గెలుస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఈరోజు అతను, ఆయన పేరు సిఆర్ పాటిల్, మన జలశక్తి మంత్రి కూడా. సో ఇటువంటివన్నీ అక్కడ మనకి ఎంకరేజ్ చేసేటప్పుడు జిల్లాలో కూడా మనకి తెలియాలి అసలు సబ్జెక్ట్, అసలు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని. సో ఇటువంటి మీటింగు మనకి కనీసం ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇటువంటివన్నీ కూడా ఈరోజు ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మీటింగ్. ఎందుకంటే అఫీషియల్స్ అందరూ వచ్చారు, మన కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి సబ్జెక్టు కూడా డెప్త్కి పోయి కన్సర్న్డ్ ఆఫీసర్స్ని మాట్లాడియడం, ఇన్ఫర్మేషన్ మనకి పాస్ ఆన్ చేయడం. సో ఏదన్నా ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా మనం చేసుకోగలిగే స్కీమ్స్ ఉంటే మనం ముందు కూడా పెడతారు కూడా. ఇంకా ఇప్పుడే చెప్పాను నేను, గ్రామ్ సడక్ యోజన కింద ప్రైమ్ మినిస్టర్ గ్రామ్ సడక్ దాదాపు 166 కిలోమీటర్స్ ఎక్కడ విలేజెస్కి రోడ్స్ లేవో, గ్రావెల్ రోడ్స్ అన్నా కనీసం మినిమం వేసేదానికి ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్, 100% ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇటువంటి స్కీమ్స్ని మనం ఈరోజు ఉపయోగించుకుంటే కనీసం మన జిల్లా రోడ్ కనెక్టివిటీ ప్రతి విలేజ్కి, గ్రామానికి 100 మంది ఉన్న పాపులేషను మరి జిల్లా ఏదో దీంట్లో పోకుండా కనీసం గ్రావెల్ రోడ్స్ అలా తయారవుతాయి. ఇటువంటివన్నీ ఈరోజు మంచి ప్రాజెక్ట్స్ ఇవి అప్లోడ్ కూడా చేసామని చెప్పారు. సో ఈ దిశ మీటింగ్స్ ఇంకా కనీసం అఫ్కోర్స్ కలెక్టర్ గారు కూడా చెప్పాను, 6 నెలలకో లేదంటే ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఈ మంచి ఇటువంటిది జరిగితే జిల్లా కూడా మంచిది. యాజ్ అన్ ఎంపీ నేను చేయగలిగింది కూడా ఇటువంటి మీటింగ్లో మనకు వచ్చే అవుట్పుట్ తోటే జిల్లాని ముందుకు తీసుకోవచ్చని. ఇప్పుడు నిధులు అనేది నేను చెప్పేది కాదు, మనం ఇచ్చే ప్రాజెక్ట్స్ బట్టి నిధులు వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు గివ్. ఇప్పుడు జలశక్తి ఉంది, జల్ జీవన్ మిషన్ ఉంది. జల్ జీవన్ మిషన్కి 71% కరెక్ట్ మనం జిల్లాలో అడాప్ట్ చేసినాం, ఇంకా 39% వస్తుంది. ఈరోజు మనకి పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా మొన్న నేను చూశాను, పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని తీసుకొచ్చున్నాడు. సీరియస్గా తీసుకున్నా అంటే ప్రతి హౌస్ హోల్డ్ 4,60,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన జిల్లాలో. ఈరోజు
అది ఒక స్కీమ్ కానీ మనం చేయగలిగితే ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్, ఒక ట్యాప్ కనెక్షన్, అదే చాలు కదా జిల్లాలో. సో ఇటువంటి మనకి వసతులు ఉన్నాయి. దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి మనం యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ముందుకు తీసుకుపోయేదానికి ఇటువంటి మీటింగ్స్లో మనకు కూడా కొంత నాలెడ్జ్ పెరుగుతుంది. వాళ్ళు కూడా మనకి ఇన్పుట్స్ ఇస్తారు.